అర్జునుడికి ఒక అగ్ని కవచం కావాలని, యుద్ధంలో దాని అవసరం చాలా ఉందని కృష్ణుడు చెప్పగా అది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతాడు అర్జునుడు. వెంటనే అది అగ్నిదేవుడి నుంచి మాత్రమే నీకు ఆ కవచం లభిస్తుంది. నీవు వెంటనే హిమాలయాలకు వెళ్ళి అక్కడ అగ్నిదేవుడి దగ్గర నుంచి ఆ కవచాన్ని అయితే తీసుకునిరా అని చెబుతాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు ఆ కవచం కొరకు హిమాలయాలకు బయలుదేరతాడు. హిమాలయాలకు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక ముసలి బ్రాహ్మణుడు, అంటే వృద్ధ బ్రాహ్మణుడు ఎదురుపడతాడు. ఆయన చేతిలో ఒక మండేటువంటి అగ్ని మంటనైతే అతను తీసుకుని వస్తాడు. అది చాలా వేడిగా ఉంటుంది. అర్జునుడిని చూడగానే ఆ ముసలి బ్రాహ్మణుడు ఆ అగ్ని మంటను అర్జునుడి దగ్గర ఇస్తాడు. నాయన, దీనిని కాసేపు పట్టుకుని ఉండు, నాకు చిన్న పని ఉంది, దానిని ముగించుకొని వచ్చి ఈ అగ్నిమంటను నేను తీసుకుంటాను అని అంటాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. సరే తాత, ఇవ్వండి, నేను పట్టుకుని ఉంటాను, మీరు మీ పని ఉంటే చూసుకుని రండి అని చెబుతాడు అర్జునుడు. సరే, అర్జునుడి చేతికి ఇవ్వగానే ఆ అగ్నిమంట చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. అర్జునుడు అయితే పట్టుకోలేనంత వేడి ఆ అగ్నిమంటలో అయితే ఉంటుంది. అర్జునుడికి అర్థం కాదు, ఇంత మంటను ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఎలా మోసుకొస్తున్నాడు అని ఆశ్చర్యపోతాడు. అయితే ఎంతకు దానిని పట్టుకుని ఉన్న అర్జునుడు మోయలేకపోతాడు. సరే, కొంత సమయానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి అర్జునుడి దగ్గర నుంచి ఆ అగ్నిమంటను తీసుకొని అర్జునుడితో ఇలా మాట్లాడుతాడు. అర్జున, నేను నీ నిజాయితీని అలాగే నీ సహనాన్ని పరీక్షించడానికైతే నేను వచ్చాను. నీవు అద్భుతంగా నిలిచావు, గెలిచావు అని చెబుతాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. వెంటనే అర్జునుడికి అనుమానం వచ్చి, స్వామి, ఎవరు మీరు అని నమస్కరిస్తాడు. వెంటనే ఆ ముసలి వృద్ధుడు అగ్నిదేవుని యొక్క రూపంలోకైతే మారిపోతాడు. అంటే ఇంతసేపు అర్జునుడిని పరీక్షించింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ అగ్నిదేవుడే. ఎందుకంటే అర్జునుడు తన సహనాన్ని పరీక్షించడానికి అలాగే తన నిజాయితీని పరీక్షించడానికి మారు వేషంలో, వృద్ధ బ్రాహ్మణుడి యొక్క వేషంలో వచ్చి పరీక్షించాడు. అప్పుడే వెంటనే అర్జునుడు అగ్నిదేవుడికి నమస్కరించి ఇలా అడుగుతాడు. అగ్నిదేవ, నాకు ఒక కవచం కావాలి రాబోయే యుద్ధం కొరకు అని అడుగుతాడు. వెంటనే అగ్నిదేవుడు తన చేతిలో ఉన్నటువంటి అగ్నిమంటను అగ్ని కవచంగా మార్చి అర్జునుడికైతే ప్రసాదిస్తాడు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, యుద్ధంలో ఏ అగ్ని మంటలు కానీ ఏ అగ్ని జ్వాలలు కానీ నీ చెంతకు చేరవు, నిన్ను తాకవు అని అగ్నిదేవుడు చెబుతాడు. అర్జునుడు ఆ అగ్ని కవచాన్ని తీసుకుని తిరిగి తన పాండవుల యొక్క శిబిరాలకైతే వచ్చేస్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.